ముందుకు వచ్చాం. అదేమిటంటే పుష్ప 2 ఇట్టా పట్టా అనే రివ్యూ చెప్పే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. అల్లు అర్జున్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ఎట్టకేలకు మన థియేటర్లకు వచ్చేసింది. అదేంటంటే పుష్ప 1లో వచ్చేసి సిండికేట్ తన భార్యని శ్రీవల్లిని పెళ్లి చేసుకుంటాడు. పుష్ప 2లో సిండికేట్ రంగాన్ని వెళ్తూ ఉంటాడు. అటు ఏలే క్రమంలో తన భార్య సీఎంతో ఫోటో దిగిరా మన ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందని అని అంటే అదేవిధంగా తన మాట కోసం సీఎంతో ఫోటో దిగడానికి వెళ్తే సీఎం వ్యక్తి అక్కడ నిరాకరిస్తాడు. తన మనిషిని సీఎంను ఎలా చేశాడు అనేది మెయిన్ స్టోరీ అనమాట. అయితే పుష్ప 2 వచ్చేసి అయితే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా నడిచిందని అనిపిస్తుంది నాకు. కాకపోతే చాలా స్లోగా నడిచినా సరే ప్రేక్షకుల్ని ఆడియన్స్ని కూర్చోబెట్టడంలో సీట్లో కూర్చోబెట్టడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఎందుకంటే తర్వాత సీన్ ఏం జరిగింది అంత ఆతృతగా ఎదురు చూస్తాడు, అంటే క్యూరియాసిటీ కలిగించాడు డైరెక్టరు ఫస్ట్ హాఫ్లో. తర్వాత ఫస్ట్ హాఫ్ మెయిన్ వచ్చేసి ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ఎక్కువ డైరెక్టర్ గట్టిగా ప్లాన్ చేయలేదు అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ గట్టిగా ఫ్యాన్స్ తగ్గట్టు గట్టిగా ప్లాన్ చేయలేదు. ఆ ట్రైలర్లో చూస్తే జాతర ఎపిసోడ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకుంటారు, కాదు అదైతే కాదు, జాతర ఎపిసోడ్ కాదు. ఫస్ట్ హాఫ్లో స్టోరీ అసలు నడవదు, ఏవి చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది అనమాట. అయితే ప్రేక్షకుల్ని ఆ ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని ఆ సీట్లో కూర్చోబెట్టాడు. క్యూరియాసిటీ అంటే ప్రేక్షకులకు క్యూరియాసిటీ తర్వాత ఏం జరిగింది అనేది క్యూరియాసిటీ కలిగించాడు. ఆ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. అయితే ఫస్ట్ హాఫ్ ఎక్కువ శ్రీవల్లికి తన భార్యకి పుష్పకి మధ్య భార్యాభర్తల అనుబంధం, అక్కడ సీన్స్, వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా అంత కామెడీ సన్నివేశం అనేది డైరెక్టర్ అల్లుకున్నాడు. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ 2 వస్తాయి. కాకపోతే పుష్ప సాంగ్ అనేది నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే పుష్ప 1లో సాంగ్ దాక్కో దోక్క మేక ఎలా ఉందో ఈ సాంగ్ వచ్చేసి నాకు అదే బెటర్గా ఉంది, అంత హైప్ తేలేదు అనిపిస్తుంది ఈ సాంగు. అలాగే బన్వర్ సింగ్ సకావత్ క్యారెక్టర్ అనేది వండర్ఫుల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతని యాక్టింగ్ కానీ, అతని అమేజింగ్ కానీ, అతని పర్ఫార్మెన్స్ కానీ వేరే లెవెల్, ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం వీళ్ళిద్దరి మధ్య నడిచిద్ది అనమాట. అతను సరుకును పట్టుకోవటం, అతను చేయటం, అతను పట్టుకోవటం ఇవన్నీ నడుతూ ఉంటుంది. అయితే ఆ ఫస్ట్ హాఫ్లో మెయిన్ ఎపిసోడ్ ఏంటంటే బాగా మన ఆతృతకు ఎదురు చూసే ఎపిసోడ్ పుష్ప సారీ చెప్పడం. ఎవరికి? బన్వర్ సింగ్ సెకావత్, పోలీసు వాళ్ళకి, రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళకి, వీళ్ళకి నీకు ఇద్దరి మధ్య ప్రేమ సాంగత్యం ఉండాలని సారీ చెప్పే ఎపిసోడ్ చాలా క్యూరియాసిటీగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. అది చాలా వండర్ఫుల్గా వచ్చింది. ఆ డైరెక్టర్ ఆ విషయంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అలాగే ఇంకోటి ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ విధంగా నడిచిపోయింది. అయితే ఫస్ట్ హాఫ్ అక్కడితో ఏమైనా శబ్దం కాస్తారు పాయది పసులతో నా సరుకును కనుక తీసుకెళ్తే నేను కనుక నా సరుకును పట్టుకుంటే నేను కూలోడిగా మళ్ళీ వస్తాను అని అంటాడు అనమాట. ఆ శబ్దంతో అక్కడ ఇంటర్వెల్ ఎండింగ్ కార్డు పడింది. అంటే అక్కడ ప్రేక్షకులు అంత నిరాశపడ్డారు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇంటర్వెల్ బ్యాంగ్ జాతర ఎపిసోడ్ అనుకున్నారు, 20 minutes జాతర ఎపిసోడ్ అనుకున్నారు. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ని ఏమాత్రం గట్టి ప్లాన్ చేయలేదని డైరెక్టర్ అనిపించింది. అక్కడ ఫ్యాన్స్ కొద్దిగా అంత నిరాశపడ్డారు. ఆల్రెడీ కొంతమంది ఫ్యాన్స్ కూడా మా పక్కన కూడా ఏంది తలనొప్పుకుందా అని చాలామంది అనుకున్నారు చాలామంది. అయితే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది. నాకైతే బెటర్గా అనిపించింది. ఎందుకంటే క్యూరియాసిటీ కలిగించాడు, ప్రేక్షకులను సీట్లో కూర్చోబెట్టాడు. అది వండర్ఫుల్. ఆ విషయంలో డైరెక్టర్ సుకుమార్ హ్యాట్సప్ చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ కథ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో ఏది శబ్దం కాస్తారు కాబట్టి సెకండ్ హాఫ్లో నదుల ద్వారా సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ సీన్ ఏంటంటే నదులలో తన సరుకును తీసుకెళ్ళడం, అక్కడ మళ్ళీ ఒక ట్విస్ట్, ఆ సరుకు బన్వర్ సింగ్ సెకావత్ పాయది పసులు పట్టుకుంటే ఆ సరుకు ఫేక్ కావటం, అది చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది, వండర్ఫుల్గా వచ్చింది. అసలు ఆ పర్ఫార్మెన్స్ కానీ శ్రీలంక బార్డర్ని అంటే తన సరుకుని శ్రీలంక బార్డర్ తరలించాలన్నమాట. అక్కడ విజువల్స్ కానీ కెమెరా పంతానం కానీ ఎక్స్ట్రాడనరీగా ఉందన్నమాట. ఆ విజువల్స్ సూపర్గా ఉంది, వండర్ఫుల్గా ఉంది. బోట్లో నడిచే సీన్ కానీ, బోట్లు సీన్స్ కానీ చాలా వండర్ఫుల్గా ఉంది, చూడటానికి అమేజింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హాఫ్లో జాతర సీన్ అంటే చీర కట్టుకొని అమ్మవారి ఎదుట, కనకదుర్గమ్మ అమ్మవారి ఎదుట పుష్ప డ్యాన్స్ చేస్తారు. ఆ డ్యాన్స్ వండర్ఫుల్గా ఉంది. ఆ డ్యాన్స్ కొన్న బీజిఎం వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ వండర్ఫుల్గా ఎక్స్ట్రాడనరీ లెవెల్లో ఇచ్చాడు అనమాట. ఆ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఫైట్ ఒకటి ఉంటుంది అక్కడ. ఇది అరగొండ సీన్ అనేది క్యారెక్టర్ మనకు అక్కడ కనపడుతుంది. ఆ క్యారెక్టర్ అనేది లాస్ట్ దాకా ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ అనేది పుష్ప జీవితంలో మలుపు అనమాట. అది ఖచ్చితంగా, ఎందుకంటే పుష్పత్రికి కొనసాగింపు మెయిన్ ఆ క్యారెక్టరే. అది ఒక మలుపు లాగా ఉంది. ఆ ఫైట్ అమేజింగ్ వచ్చింది, అది చాలా వండర్ఫుల్గా ఉంది. ఎందుకంటే
పుష్పని తన అన్న బిడ్డని బంధిస్తే అక్కడికి వెళ్ళి పుష్ప వెళ్తాడు అనమాట. చాలా వండర్ఫుల్గా ఉంది, అమేజింగ్ ఉంది. అక్కడ ఫైట్, క్లైమాక్స్ ఫైట్, పుష్పని తాళతో కట్టేస్తే చేతులు కాళ్ళు కట్టేస్తే అక్కడ ఫైట్ చేస్తాడు. అక్కడ వచ్చే బీజం మటుకి సూపుతోనే, అంటే పుష్ప యొక్క పర్ఫార్మెన్స్ సూపుతోనే అక్కడ విలన్స్ భయపడే సినిమా కానీ అమేజింగ్ ఉంది. త్రిశూలం పట్టుకొని విలన్స్ చంపడం కానీ ఎక్స్ట్రాడింగ్ ఉంది. ఆ క్లైమాక్స్ ఫైట్ మామూలుగా దింపలే, సుకుమార్ గట్టిగా ప్లాన్ చేశాడు అనమాట. ఆ ఫైట్స్ కంపోజింగ్ కానీ సూపర్ వేరే లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్లో మెయిన్ ఆ ఫైటే బాగా హైలైట్ చేసింది అనమాట. క్లైమాక్స్ ఫైట్ మొత్తానికి అయితే సూపర్గా ఉందన్నమాట క్లైమాక్స్ ఫైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ బీజియం వచ్చేసి సాంగ్స్కి తగ్గట్టు బీజియం అయితే మరీ పుష్ప 1 కంటే పుష్ప 2లో ఉన్న సాంగ్స్ అంత లేవని మనం ముందు నుంచి చెప్తున్నాం. పుష్ప 2లో సాంగ్స్కి బీజియం ఓకే పర్లేదు. పార్ట్ 3 రివీల్ చేశాడు అనమాట. నాకు తెలిసి పార్ట్ 3 రివీల్ చేశాడు. ఆ మినిస్టర్ లాస్ట్లో అరగుండు క్యారెక్టర్, చనిపోయిన క్యారెక్టర్ ఎవరంటే సెంట్రల్ మినిస్టర్ యొక్క తమ్ముడు కొడుకు అనమాట. అలా అరగుండు క్యారెక్టర్ మరి వీళ్ళిద్దరు చివరికి లాస్ట్కి వీళ్ళు అందరూ ఒకటే అవుతారు. ఎవరు సీఎం, సెంట్రల్ మినిస్టరు, సిండికేట్ మెయిన్ వాళ్ళందరూ ఒకటే అవుతారు. లాస్ట్లో ఒక పుష్ప 3 అనేది రివీల్ చేశాడు. అది ఎవరు రివీల్ చేశాడా, అది ఎందుకు వచ్చిందా అనేది చూడాలి, మరి తెర మీద చూడాలి. మరి లాస్ట్లో బాంబు వెళ్తే అది పుష్ప చనిపోతుడా లేదంటే మరి అక్కడ ఆ సీన్ అనేది మరి పుష్ప 3లోనే ర్యాంపేజ్ అనేది మనకి రివీల్ చేశాడు అనమాట. మొత్తానికి అయితే పుష్ప వచ్చేసి 3 గంటల 20 నిమిషాలు జనాలను కూర్చోపోవడంలో సుకుమార్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిదీ ఆతృతగా, క్యూరియాసిటీగా ఏం జరిగింది, నెక్స్ట్ సీన్ ఏమొస్తుంది అని మన క్యూరియాసిటీగా ఎగ్జైట్మెంట్తో ఉంటాం. కానీ పక్కనే తలదిప్పు అంటే అటు కనీసం అటు చూద్దామా, తలదిప్పుకొని అటు చూద్దామా అన్నట్టు ఉంటుంది అనమాట. అంత క్యూరియాసిటీగా కల్పించాడు అనమాట. డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఆ కెమెరా పనితనం కానీ, ఆ సాంగ్స్ కానీ, శ్రీవల్లి క్యారెక్టర్ వచ్చేసి భార్య భర్తల అనుబంధం మామూలు లేదు. పుష్ప అంటే ఫైర్ అనుకున్నాం, బ్రాండ్ అని అంటాం కానీ చాలా వండర్ఫుల్గా ఉంది. మొత్తానికి అయితే కాకపోతే ఏంటంటే పుష్ప 1లో వచ్చేసి చేజింగ్ సీన్స్ కానీ మన హీరోనే చేస్తారు. ఇక్కడ మెయిన్ హీరోని ఎక్కువ ఆడుకోలేదు, ఓన్లీ అతను తెలివితేటలు మాత్రం ఉపయోగించాడు. అదొకటి నిరాశగా ఉంది నాకైతే. పుష్ప 1లో ఓ హీరోనే చేజింగ్ చేస్తాడు, దొంగలను దాచిపెట్టడం కానీ ఇవన్నీ చేస్తాడు. పుష్ప 2లో అలాంటిది ఏం చేయడు. ఓన్లీ ఇతను నాయకుడిగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ దాన్ని ఎట్టాలని గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. కాకపోతే నాకు అదంతా రుచించలేదన్నమాట. ఎందుకంటే అతనే ఒక హీరో చేజింగ్ చేస్తే మన ఆడియన్స్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మరి నాకు అంత వండర్ఫుల్గా అనిపించలేదు. ఏదైనా సరే పుష్ప 2 మనకి వచ్చేసింది మన థియేటర్లోకి. ప్రేక్షకుల్ని డైరెక్టర్ 3 గంటల 20 నిమిషాలు కూర్చోబెట్టడంలో సక్సెస్ అయ్యడం చెప్పొచ్చు. ఎందుకంటే అంత ఆతృత కల్పించాడు అనమాట. స్టోరీని ఆ విధంగా మలిపించాడు, కొంత స్టోరీని ఆ విధంగా మలిపించాడు. అయితే పుష్ప 3 వచ్చేసి లాస్ట్ విలన్ ఎవరు అనేది మనకి రివీల్ చేయలేదన్నమాట. ఒక యువ కథానాయకుడు అలా వస్తాడని చెప్పాడు కానీ తర్వాత సెంటిమెంట్ అనేది చాలా ఎక్స్టెండర్గా ఉంది. ఆడియన్స్కి కొద్దిగా అంత కనెక్ట్ అవుతారని అనిపించింది అనమాట ఆ సెంటిమెంట్. పుష్ప 2కి వచ్చేసి 3 పాయింట్స్, 5కి 3 పాయింట్స్ ఇస్తాం. ఎందుకంటే క్యూరియాసిటీని అంటే ఏమాత్రం బోర్ కొట్టించకుండా, నేను ఒకటే చెప్తున్నా, ఏమాత్రం బోర్ కొట్టించకుండా ఖచ్చితంగా డైరెక్టరు ప్రేక్షకులను కూర్చోబెట్టడం సక్సెస్ అయ్యాడు. 3 గంటల 20 నిమిషాలు లాంగ్ టర్మ్ పీరియడ్లో ఇలా కూర్చోబెట్టేటంటే మామూలు విషయం కాదు. అది వండర్ఫుల్, అది అమేజింగ్ అనమాట. మీకు కనుక ఈ రివ్యూ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సినిమా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, అది ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.